ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే. ఓం సశంఖ చక్రం సకిరీట కుండలం సపీత వస్త్రం సరసి గృహేక్షణం సహార వక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతం చతుర్దస్కందము. ఇంకా ఇలా ఎన్నో వస్తువులతో నిండి సుందరీమణులతో కలకలలాడుతూ కనులు విందు చేస్తున్నటువంటి రాజభవనంలోకి ధ్రువుడు ప్రవేశించాడు. ఆయన ఎలా ప్రవేశించాడు అంటే స్వర్గంలో దేవేంద్రుడు ప్రవేశించినట్లుగానే ధ్రువుడు రాజభవనంలో ప్రవేశించాడు. ఇలా ప్రవేశించినాక రాజర్షి అయిన ఉత్తానపాదుడు కుమారుడి యొక్క ప్రభావాన్ని విన్నాడు. విని చూసి మనసులో చాలా ఆశ్చర్యపడి ప్రజల అనురాగము సమ్మతి కలిగి నవయువకుడైనటువంటి ధ్రువుని రాజ్యానికి అభిషిక్తుని చేశాడు. పెద్ద వయసులో ఉన్న తాను తెలుసుకొని ఆత్మగతిని పొందాలి అని నిశ్చయించుకొని ఉత్తానపాదుడు విరక్తితో కూడి వనాలకు వెళ్ళిపోయాడు. అప్పుడు ధ్రువుడు శింసుమార ప్రజాపతి కూతురైనటువంటి భ్రమి అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆమె వల్ల కల్ప వత్సరుడు అనేటువంటి కల్పుడు వత్సరుడు అనే ఇద్దరు కొడుకులను పొందాడు. ఇంకా వాయుపుత్రి అయినటువంటి ఇలా అనే భార్య యందు కూడా ఉత్కలుడు అనే కొడుకును అందమైన ఒక కన్యను కన్నాడు. అప్పుడు ధ్రువుని తమ్ముడు ఉత్తముడు వివాహం కాకుండా వేట కోసం అడవికి వెళ్ళి హిమవత్ పర్వతం మీద యక్షుని చేతిలో చనిపోయాడు. అతని తల్లి కూడా సురుచి ఆ దుఃఖముతోనే అడవికి వెళ్ళి అక్కడ దావానలంలో మరణించింది. ధ్రువుడు సోదరుని యొక్క మరణంతో కోపించి జయశీలమైన రథమెక్కి ఉత్తర దిక్కుగా వెళ్ళి హిమవత్ పర్వతం లోయలో భూతగణాలతో గుహ్యకులతో నిండిన అలకాపురాన్ని చూసి ఘన శౌర్యోన్నతితోడ సర్వ కకుభాకాశంబులందు ప్రతిధ్వనుల్లో లిన్యుగుడంగ శంఖము మహోద్యల్లీల భూరింప దన్నిన దంబున్ వినే యక్షకాంతలు భయాన్వితాత్మలైరుగ్రసాధనులై యక్షభటుల్ పురిన్ వెడలి రుత్సాహంబు సందిల్లఘన్. ధ్రువుడు శౌర్యంతో కూడుకొని దిక్కులు ఆకాశము మారు మ్రోగేటట్లుగా శంఖాన్ని పూరించాడు. అలా పూరిస్తే ఆ ధ్వనికి యక్షకాంతలు భయపడ్డారు. యక్షవీరులు భయంకరమైన ఆయుధాలను ధరించారు. ఉత్సాహంతో ఆ యక్షపురానికి వెలుపలికి వచ్చి ధ్రువుని ఎదుర్కొన్నారు. కరము మహారథుండు భుజగర్వ పరాక్రమశాలియున్ ధనుర్ధరుడును సూర్యుడౌ ధ్రువుడు దన్ను నిదిచ్చిన యక్షకోటి జచ్చెర 13,000 చీరికి గైకొన కొక్క పెట్ట భీకరముగ మూడు శితకాండములదగ గ్రువ్వసినేసినన్. అప్పుడు మహారథుడైన పరాక్రమశాలి అయిన ధ్రువుడు ఎదిరిస్తున్న యక్షకోటిని 13,000 మందిని 3 వాడి బాణాలతో గాయపరిచాడు. వారులలాటముల్ వగిలి వారక సోలియు దేరియమ్మహోదారు పరాక్రమ ప్రకట ధైర్యము దత్కర లాఘవంబు బల్మారును తించు చుంగుపిత మానసులై పదతాడిత ప్రదుష్ఠోరగ కోటి వలే జటులోఘ్ర భయంకర రోషమూర్తులై. యక్షులు ఆ బాణాల వల్ల నుదుటి భాగాలు పగిలి మూర్ఛపోయారు. తిరిగి తేరుకొని వాని యొక్క అంటే ధ్రువుని యొక్క చేతి లాఘవాన్ని పరాక్రమ ధైర్యాలను కూడా స్తుతిస్తూ కూడా తోక తొక్కిన పాములలాగానే భయంకరమైన రోషంతో ఎదిరించారు.
ఆరధికోత్తముందొడరి అందరు నొక్కట జుట్టుముట్టి పెంపారగా బాణ షట్కముల సంనంగములంబగులంగ చేసి విస్పారగదాశరక్షురిక పట్టి సతోమర సోల ఖడ్గముల్ సారథియుక్తుడైన రది సత్తముపై గురిపించిరేవునన్. యక్షులంతా కుమ్మడిగా చుట్టుముట్టి 6 బాణాలతో వాని యొక్క అవయవాలను బ్రద్దలు చేశారు. పెద్ద గదలు, బాణాలు, చొరకత్తులు, పట్టిసాలు, తోమరాలు, సోలాలు, కత్తులు సారథి మీద, ధ్రువుని మీద కురిపించారు. అలా కురిపిస్తే అతడు పెంపరియుండెను ధారా సంపాతచ్ఛన్నమైన శైలము భంగిన్ గుంపులు గొని ఆకాశమున గంపించుచునప్పుడు సిద్ధగణములు వరుసన్. వర్షధారలతో కప్పబడిన కొండలాగా ధ్రువుడు యక్షుల ఆయుధ వర్షంతో మునిగిపోయాడు. సిద్ధగణాలన్నీ కూడా వణికిపోయాయి. హాహాకారములెసగనోహో ఈ రీతి ధ్రువపయోరుహితుడు ఉత్సాహము సెడి ఇటు దైత్య సమూహార్ణవమునందు నేడు మునిగెనయకట. సిద్ధులు హాహాకారాలు చేస్తూ ధ్రువుడనే సూర్యుడు ఉత్సాహం నశించి రాక్షస సమూహం అనే సముద్రంలో మునిగిపోయాడా అని చింతిస్తూ ఉన్నారు. అలా చింతించే సమయంలో తామాతని గెలిచితిమనిర్యామనుజాసనులు వలుకనటని హారస్తోమము సమయించు మహోద్ధాముండగు సూర్యుబోలి తద్దయుదోచెన్. ఆ రాక్షసులు మేము ధ్రువుని గెలిచాము అని పలికారు. అంతలో మంచును పోగొట్టుతూ ఉన్న సూర్యునిలాగా ధ్రువుడు కనిపించాడు. అలా కనిపించి అరిదుఃఖావహమైన కార్ముకము శౌర్య స్ఫూర్తితో దాల్చి భీకర బాణావలి బింజం బింజగరవంగా చేసి జంఝానిలుండురు మేఘావలి బారదోలుగతి నత్యుగ్రాహిత క్రూరం బంధుర శస్త్రావలి రూపుమాపె వెల సద్దోర్లీల సందిల్లఘన్. అలా కనిపిస్తూనే ధ్రువుడు శత్రువులకు దుఃఖం కలిగించే విల్లును ధరించాడు. అలాగ ధరించి భయంకరమైన బాణాలతో జంఝామారుతం మేఘాలను పారద్రోలినట్లుగానే శత్రువుల యొక్క శస్త్రాలను తన భుజ పరాక్రమాలతో పారద్రోలేశాడు. మరి అప్పుడమ్మహాత్ముండ సమాన బలుండు మహోగ్రబాణముల్ గరిగరిదాకనేసి భుజ గర్వమెలర్ప విరోధి మర్మముల్ పరియలు చేసి అంగములు భంగము నొందగ చేసి వ్రేల్మిడిన్ గిరికొని పర్వతంబులను గిందెగ గొట్టెడు నింద్రుని కైవడిన్. ధ్రువుడు భయంకరమైన బాణాలతో శత్రువుడి యొక్క కవచాలను ముక్కలుగా చేశాడు. పర్వతాలను విరుగగొట్టే ఇంద్రునిలాగానే ధ్రువుడు వారి యొక్క సమస్తమైన అవయవాలను కూడా ముక్కలు ముక్కలుగా చేశాడు. అలఘు చరిత్రుడమ్మనుకులాఘ్రణిచే వికలాంగులైన వారలా సకిరీట కుండల విరాజిత మస్తక కోటిచే సముజ్వలమణి కంకణాంగదల సద్భుజ వర్గము చేత సంగరస్థలమతి రమ్యమై తనరే సంచిత వీర మనోహరాకృతిన్. అప్పుడు ఆ మనువంశోత్తముడైనటువంటి ధ్రువుని చేత వికలాంగులైన వారి కిరీటాలతో, కుండలాలతో, విరాజిల్లుతున్న శిరస్సులతో, మణికంకణాలతో కూడిన అంగదాలతో ప్రకాశిస్తున్న భుజములతోనూ యుద్ధభూమి వీర మనోహరంగా ఉంది. వరబలుడగు మనుమని
వరబలుడగు మనుమని సరసం చిన్నాంగులగుచు సమర విముఖులై హరిరాజముగని పరచడు కరి బృందము బోలె జనిరి కలవల పడుచున్. చావగా మిగిలిన వారు స్వయంభువ చచ్చిపోగా మిగిలినటువంటి వారు స్వయంభువ మనుమడైన ధ్రువుని శరపరంపరలతో అవయవాలు విరిగిపోయిన వారు యుద్ధం మాని సింహాన్ని చూసి పరిగెత్తే ఏనుగులు గుంపులాగానే భయపడి పారిపోయారు. అప్పుడు రాక్షసమాయలు గ్రప్పిన ధ్రువుడసురవరుల కార్యం బెరుగం జొప్పడక వారి బొడగని దెప్పరమగుటయను సారథింగనియంతన్. అంతలో రాక్షసులు తమ మాయలతో ధ్రువుని కప్పివేశారు. ధ్రువుడు ఆ మాయలను తెలుసుకోలేకపోయాడు. వారిని చూడలేక ధ్రువుడు సారథితో ఇలా అన్నాడు: తలపోయగ భువి మాయావుల కృత్యం బెరుగనెవరు ఓలుడురను చుంబలుకుచూ దత్పురి జొరగా దలపగనది గానరాక తద్ధయుమానెన్. ఈ మాయావుల పనులు తెలియడం ఎవరికీ సాధ్యం కాదు అంటూ శత్రువుల పురంలో ప్రవేశించాలి అనుకున్నా కూడా అది కనబడలేదు. అందుకని మానివేశాడు. అప్పుడు ధ్రువుడు శత్రువుల ప్రయోగాలను శంకిస్తూ సందేహిస్తూ నిలిచాడు. అంతలో సముద్ర ఘోష వంటి ధ్వని ఒకటి వినిపించింది. దిక్కులన్నీ కూడా ధూళితో నిండిపోయాయి. మెరుపులు మెరిశాయి. మేఘాలు భయంకరంగా కనిపిస్తూ ఉన్నాయి. అనయంబుంధ్రువు మీద దైత్యకృత మాయాజాలమట్లేచి భోరన మస్తిష్క పురీషమూత్ర ఫల దుర్గంధాస్తిమేద శరాసనా నిస్త్రింశ శరాసితోమర గదా చక్ర త్రిశూలాది సాధన భూభృద్భుజగావలిం గురిసెనుద్దండ క్రియాలోలతన్. రాక్షసమాయులు ధ్రువుని మీద అలా విజృంభించి మెదళ్ళు, మలము, మూత్రము, మాంసము, ఎముకలు, క్రొవ్వు కురిపిస్తూ ఉన్నాయి. విండ్లు, కత్తులు, బాణాలు, తోమరాలు, గదలు, చక్రాలు, త్రిశూలాలు మొదలగు ఆయుధాలు, కొండచర్యలు, సర్పాలు నిరంతరంగా ధ్రువుని మీద కురుస్తూనే ఉన్నాయి. అలా కురిపించారు మాయావులు. ఇంకా ఏనుగులు, సింహాలు, పెద్ద పులులు, కెరటాలతో భయంకరంగా అంతటా నిండిపోతున్న సముద్రము కూడా కనిపించాయి. కల్పాంతంలో లాగానే భయంకరమైన మడుగు కనబడింది. ఈ విధంగా భయంకరమైన యక్షుల చేత సృజించబడిన అసురమాయలు అనేకం కనిపించాయి. అప్పుడు అనయంబును నయ్యక్షుల ఘనమాయ నెరింగి మునిని కాయము వరుసన్ మనుమనుమని మనమున దలంచుచును తత్సమక్షంభునకున్. యక్షుల మాయలు తెలుసుకొని మునులంతా కూడా మనువు యొక్క మనుమడైన ధ్రువుని మనుము అని దీవిస్తూ ఆయన ముందుకు వచ్చి ధ్రువును చూసి ఇలా అన్నారు: అనఘాత్మలోకులెవ్వని దివ్యనామంబు సమతనాకర్ణించి సంస్మరించి దుస్తరంబైన మృత్యువునైన సుఖవృత్తి దరియింతురు అట్టి ఈశ్వరుడు పరుడు భగవంతుడును సారంగపాణియు భక్తజనార్తిహరుండును అయిన విభుండు భవదీయ విమతుల బరిమార్చుగాకనే పలికిన మునుల సంభాషణములు విని కృతాచమనుడై మా విభుని పాదకమలముదలంచిరిపు భయంకర మహోగ్రకలిత నారాయణాస్త్రంబుగార్ముఖమున బూన దడవదీయ సంధానమునను. ఓ పుణ్యాత్మ, లోకులు ఎవని నామం సమబుద్ధితో విన్నా
స్మరించిన దుస్తరమైన మృత్యువును కూడా దాటుతారో ఆ భగవంతుడు, ఈశ్వరుడు, సారంగపాణి, భక్తుల యొక్క కష్టాలు తీర్చే ప్రభువు నీ శత్రువులను సంహరించునుగాక అని పలుకుతున్నటువంటి మునుల మాటలను ధ్రువుడు విని ఆచమనం చేశాడు. ఆచమించి రమానాథుని పాదపద్మాలు స్మరించాడు. స్మరించి శత్రు భయంకరము ఉగ్రము అయినటువంటి నారాయణాస్త్రాన్ని వింట సంధించాడు. కడగి గుహ్యకమాయాంధకారమపుడు వెరవు సెడి దవ్వుల విరిసిపోయే విమలమైన వివేకోదయమున చేసి సమయురాగాది కంబుల సరణినంతా వెంటనే గుహ్యకుల యొక్క మాయా చీకటి, జ్ఞానం వచ్చిన వెంటనే అజ్ఞానం తొలగిపోయినట్లుగానే యక్షుల మాయలు అనే చీకట్లు క్షణంలో నశించిపోయాయి. నరనారాయణ దేవతాస్త్ర భవధుర్వార ప్రభాహేమ పుంఖరుచి స్పారమరాళ రాజసి తపక్ష క్రూర ధారాపతచ్చర సాహస్రములోలి భీషణ విపక్ష శ్రేణిపై వ్రాలి భీకరారావంబునగాన జొచ్చు సికి సంఘాతంబు చందంబునన్. నారాయణాశ్రమం నుండి బంగారపు టంచులు, రాజహంసల తెల్లటి రెక్కలు గల వేల బాణాలు పుట్టాయి. అగ్నిజ్వాలల వంటి భయంకర ధ్వని శత్రువుల సైనికులపై వచ్చి పడింది. ఖరనిశిత ప్రదీప్త ఘనఖాండ పరంపర వృష్టి చే బొరింబొరి వికళాంగులై అడరి పుణ్యజనుల్ పృదిహేతి పాణులై గరుడుని జూచి భూరి భుజగ ప్రకరంభులెదిర్చి పేర్చి చెచ్చెర నడతెంచు చందమున చిత్రరధున్ బలుబూని తాకినన్. నారాయణాస్త్రము నుండి వెలువడిన వాడి బాణాలు రాక్షసులను వికలాంగులుగా చేశాయి. అప్పుడు ఆ రాక్షసులు పెద్ద పెద్ద కత్తులు దాల్చి గరుత్మంతుని పాములు ఎదిర్చినట్లుగానే చిత్రరథుని ఎదుర్కొని వారల జండ తీవ్ర శరవర్గము చేత నికృత్త పాద జంఘోరు శిరోధరాంభక కరోదర కన్నులంజేసి యోగి పంకేరుహమిత్ర మండల సకృద్భిద నెట్టి పదంబు చెందు ఆ భూరి పదంభునం బెలుచ బొందగ బంపె భుజా విజృంభియై. ధ్రువుడు అప్పుడు తీవ్ర శరాలతో యక్షుల పాదాలు, పిక్కలు, తొడలు, మెడలు, చెవులు, చేతులు ఖండించేశాడు. కన్నులు పెకలించి పొట్టలు చీల్చాడు. సూర్యమండలం భేదించుకొని వెళ్లే యోగులు పొందే ఉత్తమ స్థితికి వారిని పంపాడు. ఇలాగా ధ్రువునిచే చనిపోతున్న నిరపరాధులైన గుహ్యకులను చూసి అతని తాతయ్య అయిన స్వయంభుడు ఋషిగణాలతో వచ్చి ధ్రువుని చూసి ఇలా అన్నాడు: వశ్చ, ఏ అపరాధము చేయని రాక్షసులను వధిస్తున్నావు? అది పాపహేతువు. ఈ కోపం చాలు. భ్రాతృవశ్చల, నీ తమ్ముని వదకు కిమిసి కోపం చేసుకుని ఈ ప్రయత్నం నీవు ఇంకా చాలించు. నీ తమ్మును వదకు జరిగినటువంటి ఈ కోపాన్ని నువ్వు వదిలివేయి, ఈ ప్రయత్నాన్ని ఇంకా ఆపివేయి అని చెప్పి, అనఘా మనుకులమునకిది అనుచిత కర్మంబయొకనిపై పెక్కండ్రిట్లని మొనదృంగురీది నీ కనయంబును వలవదుడుగుమయ్య కుమారా. ఓ పుణ్యాత్మ, మనువంశానికి ఇది తగని పని. ఒకని కోసం ఎంతమందిని చంపావో చూడు. ఈ పని చేయకు, ఇంకా విరమించు కుమారా. అదీగాక శరీర అభిమానంతో పశుప్రాయులై ప్రాణిహింస చేయడం శ్రీహరి భక్తులకు తగనే తగదు. సర్వ ప్రాణులను కూడా నీ వలనే భావించు.
భావించి సర్వప్రాణులలోని ఉన్న కొలవలేని విష్ణుని పాదాలను పూజించావు. పైగా ఆయన ఉత్తమమైనటువంటి పదాన్ని పొందావు. ఆయన నిన్ను ధ్యానిస్తున్నాడు. ఆయన మనసును సంతోషపెట్టావు. సాధు ప్రవర్తన గలవాడవని ప్రసిద్ధికెక్కిన నీవు ఈ పాపపు పని ఎలా చేయాలనుకున్నావు? ఏ పురుషుడైనా మహాత్ముల పట్ల సహనము, సమానుల పట్ల స్నేహము, తక్కువ వారి యందు దయ, ఇతర ప్రాణుల యందు సమత్వము కలిగి ప్రవర్తించితే వాని మీద సర్వాత్మకుడైన భగవంతుడు ప్రసన్నుడే అవుతాడు. అప్పుడు వాడు లింగ శరీరం విడిచి బ్రహ్మానందం పొందుతాడు. అంతేకాదు, కార్యకారణ రూపమైన ఈ విశ్వం ఈశ్వరునిలో అయస్కాంతం దగ్గర తిరిగే లోహంలాగానే ఉంటుంది. అందులో సర్వేశ్వరుడు నిమిత్త మాత్రంగా తిరుగుతూ ఉంటాడు. అటువంటి ఈశ్వరుని మాయాగుణ వ్యతిరేకరంతో ప్రారబ్ధమైన పంచభూతాల చేత స్త్రీ పురుష సంగమం చేత స్త్రీ పురుషుల ఉత్పత్తి కలుగుతూ ఉంటుంది. ఇలాగా సృష్టి స్థితి లయాలు కలుగుతూ ఉన్నాయి. ఊహింపరాని కాలశక్తితో జనుల నుండి జనులను పుట్టించి ఆద్యుడవుతాడు. నశింపచేయడంతో అంతకుడవుతాడు. ఆ భగవంతుడు జగత్కారణుడవుతాడు. ఈ సృష్టి స్థితి లయాలను చేయనట్లుగా ఉండి చేస్తూ ఉంటాడు. ఇలా మృత్యురూపుడై పరుడు సమవర్తి అయిన భగవంతునికి స్వపరభేదం అనేది లేనే లేదు. కర్మములకు లొంగిపోయిన జీవులు స్వతంత్రులు ఎప్పటికీ కారు. ధూళికణాలు మహావాయువును అనుసరించినట్లుగానే ఆ అస్వతంత్రులు భగవంతుని అనుసరిస్తారు. పెరుగుదల తరుగుదల లేని భగవంతుడు ప్రాణుల యొక్క ఆయువులకు ఉపచయము అపచయము కలిగిస్తాడు. సర్వేశ్వరుడు కర్మసాక్షి. కొందరు స్వభావమందురు, కొందరు కర్మంబటండ్రు, కొందరు కాలం బందురు, కొందరు దైవం బందురు, కొందరు గిగామండ్రు మహాత్మా. ఆయనను కొందరు స్వభావము అంటారు, కొందరు కాలము అంటారు, మరికొందరు దైవము అంటారు, ఇంకా కొందరేమంటారు కామం అని కూడా పిలుస్తారు అని చెబుతూ, ఇట్లా అవ్యక్తుడు అప్రమేయుడు ఎన్నో శక్తులు పుట్టడానికి కారణము అయిన భగవంతుడు చేసే పనులను బ్రహ్మ రుద్రాదులు కూడా తెలుసుకోలేరట. ఇక వాని తత్వం ఎవరు తెలుసుకోగలరు? అందుచేత ఓ పుత్ర, జన్మ స్థితి లయాలకు దైవమే కారణం. అటువంటప్పుడు ఈ కుబేర సేవకులు నీ తమ్ముని సావుకు ఎలా కారణమవుతారు? భూతాత్మకుడు, భూతేశుడు, భూతభావనుడు, సర్వేశ్వరుడు, పరాత్పరుడు అయిన భగవంతుడు తన మాయ చేత సృష్టి స్థితి లయాలను కలిగిస్తూ ఉంటాడు. అహంకారం లేకపోవడం చేత గుణకర్మలు ఆయనకు అంటనే అంటవు. ముక్కుత్రాళ్లతో పశువుల్లాగానే ఈ ప్రజాపతులు భగవంతుని యొక్క ఆజ్ఞలతో ప్రవర్తిస్తూ ఉంటారు. దుష్టులకు మృత్యువు, శిష్టులకు అమృతరూపుడు, సర్వాత్మకుడు, జగత్పరాయణుడు అయిన భగవంతుని సర్వాత్మనా శరణు వేడుకో. అంతేకాదు, అనఘాత్మ నీవు పంచాబ్ద వయస్కుండవై పిన తల్లి నిన్నాడినట్టి మాటల నిర్భిన్న మర్ముండవగుచును. జనయిత్రి దిగనాడి వనముకేగి తపమాచరించి అచ్చపు భక్తిని స్వరు పూజించి మహిత విభూతి మెరసి రమణద్రిలోకోత్తరంబైన పదమును బొందితివదిగాన భూరి భేద రూపమైన ప్రపంచంబురూడినే మహాత్మునందు ప్రతీతమై అలరునట్టియగుణుడద్వితీయుండును నక్షరుండునైన ఈశ్వరు పరమాత్మునను దినంబు.
గైకొని శుద్ధంబుగతమశ్చరంబును నమలంబున గుహృదయంబునందు సొలవ కన్వేషించుచును ప్రత్యగాత్ముండు భగవంతుండును పరబ్రహ్మమయుడు నానందమాతృండు నవ్యయుడు పపన్న సకల శక్తియుతుండు సగుణుడజుడునయున సర్వేశ్వరున్నందు తమంబైన సద్భక్తి చేయుచు సమతనొప్పి రూఢి సోహమ్మమేతి ప్రరూఢమగుచు ఘనతకెక్కున విద్యయన్ గ్రంథి నీవు ద్రించి వైచితిగావున ధీవరేణ్య సర్వశుభహాని అయిన రోషంబు వలదు. ఓ పుణ్యాత్మ, వత్స, నీవు 5 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నీ పినతల్లి నిన్ను దూషించింది. ఆ తిట్టిన మాటలతో నీవు ఎంతో నొచ్చుకుని కన్న తల్లిని విడిచి అడవికి వెళ్ళి తపస్సు చేశావు. స్వచ్ఛమైన భక్తితో భగవంతుని పూజించి ముల్లోకాలకు పైనున్న ఏ ధ్రువము అనేటువంటి పదాన్ని నువ్వు పొందావు. అందుచేత ఈ ప్రపంచం ఎవనిలో ఉంటుందో ఆ భగవంతుని కోసం అనుదినము పవిత్రమైన మనస్సుతో అన్వేషించు. అప్పుడు నేను నాది అనే అవిద్యారూపమైన ముడి వీడిపోతుంది. అందుచేత నీవు కోపాన్ని విడిచిపెట్టు, అది సకల శుభాలను నశింపజేస్తుంది. వినురోష హృదయు చేతను ననయములోకము నశించునౌషధములచే ఘనరోగములు నశించినయనువు నదిగాన రోషమడపు మహాత్మా. ఔషధాల చేత రోగాలు నశించినట్లుగానే రోషం కలవాని వల్ల లోకం నశిస్తుంది. అందుచేత నీవు రోషాన్ని విడిచిపెట్టు. అనఘనీదు సహోదర హంతలను చుబెనచి ఈ పుణ్యజనుల జంపితి గడంగి పరగనిదియ సదాశివభ్రాతయైన యద్ధ విభునకు నపరాధమయ్యగానా. ఓ పుణ్యాత్మ, నీ తమ్ముని చంపారని ఈ యక్షులను నీవు చంపావు. శివుని భ్రాత అయిన కుబేరునికి అపరాధం చేస్తూ ఉన్నావు అని చెబుతూ నతినుతుల చేతని విపుడతని ప్రసన్నునిగా చేయుమని మనువు దయామతి చెప్పి ధ్రువుని చే సత్కృతుడై నయమొప్పజనియ ఋషియుక్తుండై. అందుచేత నమస్కారాల చేత స్తుతుల చేత నీవు అతనిని ప్రసన్నం చేసుకో అని మనువు దయతో చెప్పి ధ్రువుని చేత పూజింపబడ్డాడు స్వయంభువ మనువు. తరువాత ఋషులతో కలిసి వెళ్ళిపోయాడు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.